రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ విజయ లక్ష్యం ఛేదించింది. ఇక అర్ధ సెంచరీతో రాణించాడు షకీల్. రిజ్వాన్ 46 పరుగులు, షహా 30. దుబాయ్ వేదికలో జరుగుతున్న మ్యాచ్లో పాక్ 241 పరుగులు ఆలౌట్ అయింది. పాక్ తరపున సౌద్ షకీల్ 62 పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ 3, పాండ్యా 2 వికెట్లు తీశారు. భారత్ గెలవాలంటే 242 పరుగులు చేయాలి. దుబాయ్ వేదికలో జరుగుతున్న మ్యాచ్లో పాక్ 241 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ తరపున సౌద్ షకీల్ 62 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, పాండ్యా 2 వికెట్లు తీశారు. ఇక భారత్ గెలవాలంటే 242 పరుగులు చేయాలి. రైట్ ఇక మ్యాచ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, డీటెయిల్స్ ఏంటి? పాకిస్తాన్ 241కి గాను ఒక బంతి మిగిలి ఉండగానే 10 వికెట్లు కోల్పోయింది. సో ఇప్పుడు బ్యాటింగ్ దిగేటువంటి ఇండియా టీం చాలా ఎవరైతే ఓపెనర్ ఎక్కుతారో ఖచ్చితంగా వారు చూసుకుంటూ ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ దిగినటువంటి వ్యక్తులు కూడా ఏదైతే బ్యాట్స్మెన్ అవుట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ మిడిల్ ఆర్డర్స్ పైన ఎక్కువగా ప్రెషర్ ఉండే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా ఈ పాకిస్తాన్ ఓవరాల్ బ్యాట్స్మెన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఒక షకీల్ మాత్రమే దాదాపు హాఫ్ సెంచరీ చేసి 62 పరుగుల వద్ద అవుట్ అయినటువంటి పరిస్థితి. ఇక అతను అవుట్ అయిన వెంబడే వికెట్ కూడా తీయడం జరిగింది. ఇక ముఖ్యంగా ఇండియా బౌలర్లకు కనుక చూసుకున్నట్టయితే కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. చివరిగా హర్షిత్ రాణాకు కూడా 1 వికెట్ కూడా పడినటువంటి పరిస్థితి. కానీ లాస్ట్కు 10వ వికెట్ హర్షిత్ రాణాకు దక్కింది. సో ఓవరాల్గా స్కోర్ మాత్రం చాలా తక్కువనే చేశారు. అంటే క్రికెట్ అభిమానులు అంటే 270, 280 ఆశించిన అంతగానూ కొడతారనుకున్న సందర్భంలో సో అంత రాకుండా వికెట్లు మాత్రం తీయడం జరిగింది. సో 241కి కట్టడి చేయడం జరిగింది. సో భారత్ ముందు అయితే 242 పరుగుల విజయ లక్ష్యంతో దిగబోతుంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఓవరాల్గా మాత్రం మొదటి నుండి కూడా మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుండి కూడా మొదటిగా ఒక ఓవర్లో మొహమ్మద్ షమీ మాత్రం ఓవరాల్గా మాత్రం ఒక ఎక్స్ట్రాస్ కూడా ఇందులో మనకు చూడొచ్చు. పూర్తిగా 17 ఎక్స్ట్రాస్ వచ్చాయి. ఇందులో మొదటి ఓవర్లోనే మొహమ్మద్ షమీ వేసినటువంటి బౌలింగ్లో 5 వైడ్లు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా 17 ఎక్స్ట్రాస్ వచ్చాయి. మొత్తానికి ఒక బంతి మిగిలి ఉండగానే ఆల్అవుట్ చేశారు. సో ఇప్పుడు బ్యాటింగ్ దిగేటువంటి ఇండియాకు మాత్రం ఇదొక అంటే నార్మల్ స్కోర్ అయినా చెప్పొచ్చు. ఎందుకంటే 300 ఎబో అయితే మాత్రం కష్టతరంగా ఉండేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈ 241 ఛేదించడం అనేది చాలా ఈజీ. సో ఇప్పుడు ఓపెనర్గా దిగేటువంటి ఇండియా టీంకి సంబంధించి మాత్రం భారత్ అంటే పాకిస్తాన్ బౌలర్లు వేసేటువంటి బాల్కి ఈ యొక్క పిచ్ అనేది బ్యాటింగ్ పిచ్చే కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఓవరాల్గా అంటే గతంలో జరిగినటువంటి ఈ దుబాయ్లో జరిగినటువంటి మ్యాచ్లు కూడా చాలా వరకు 5 మ్యాచ్లు అంటే చాలా మ్యాచ్లు కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో 5 మ్యాచ్లు జరిగితే అందులో 3 కూడా పాకిస్తాన్ గెలవడం జరిగింది. కేవలం 2 మాత్రమే ఇండియా గెలిచింది. సో ఈరోజు జరిగేటువంటి ఈ మ్యాచ్లో చాలా తక్కువ స్కోర్కే వారిని కట్టడి చేయడం జరిగింది. అటు కెప్టెన్ రిజ్వాన్ను కూడా చాలా వరకు ఎక్కువ స్కోర్ చేయకుండా చాలా వరకు డాట్ బాల్స్ చేశారు. తర్వాత ప్రతి ఓవర్లో కూడా సింగిల్స్కే ఎక్కువగా సింగిల్సే చేశారు. సో వారు కూడా ఏదైతే ఈ భారత్ బ్యాటింగ్ నెక్స్ట్ ఇప్పుడు చేజింగ్ దిగేటువంటి భారత్కి సంబంధించినటువంటి ఆటగాళ్లను కూడా ఖచ్చితంగా మొదట ఓపెనర్లోనే చాలా వరకు కూడా వారు టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో వారు నెమ్మదిగా ఆడాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే 241కే పూర్తిగా 10 వికెట్లు కోల్పోయినటువంటి పాకిస్తాన్ 242 లక్ష్యంతో బరిలోకి భారత్ దిగనుంది. మాధురి.